హై గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం స్వైపింగ్ మిషన్ అయితే ఎలా వాడాలో చూద్దాం. ఇది పేటిఎం స్వైపింగ్ మిషన్ అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ దీని ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసుకుందాం, లైక్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి. సో మనకి ఇక్కడ స్వైపింగ్ అనేది ఉంటుంది సైడ్లో, అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కార్డ్ చిప్ అయితే ఇక్కడ ఉంటుంది. కార్డ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ కింద బ్యాక్ బటన్, హోమ్ బటన్, రీసెంట్ ట్యాబ్ బటన్ అయితే ఉంది. పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఎన్ఎఫ్సి అయితే ఉంటుంది. దీని లోపల మనం పేపర్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీని లోపల ఉంటుంది ఇన్సర్ట్, జస్ట్ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది మనకు అంతే. అండ్ ఇది బ్యాక్ సైడ్, మనకి ఇందులో బ్యాటరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీ మనకి ఎప్పుడైనా ఖరాబ్ ఇట్లయితే మనం కంపెనీ కాంటాక్ట్ అయ్యి బ్యాటరీస్ అయితే చేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసిన బ్యాటరీ అండ్ సిమ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. అండ్ ఇది ఫ్రంట్ లుక్. మనకి ఇది ఒక్కొక్క స్వైపింగ్ మిషన్ ఒక్కొక్క తిరిగా ఉంటుంది. అంటే ఈ అరేంజ్మెంట్స్ అంటే ఒక దగ్గర కరెక్ట్ పేమెంట్స్ అని చెప్పి ఇక్కడ సైడ్లో ఇస్తారు. మోడల్ బట్టి అండ్ దాని థీమ్ బట్టి అయితే ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ ముందు చూసుకున్నట్టయితే సెట్టింగ్స్ అయితే ఉంది. ఫస్ట్ కరెక్ట్ పేమెంట్స్, సెకండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ, మై ఆఫర్స్, సెట్టింగ్స్, షిఫ్ట్ మేనేజ్మెంట్, నీడ్ హెల్ప్, మనకి మన దీని గురించి డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ చేసుకోవచ్చు. పేమెంట్ లింక్స్ కానీ, బిల్లింగ్, పేటిఎం ఫర్ బిజినెస్, అండ్ ఇక్కడ మనకి కింద హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫస్ట్ మనం కరెక్ట్ పేమెంట్స్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఎవరైనా పేమెంట్ చేశారనుకోండి, జస్ట్ ఇక్కడ ఏం లేదు, కరెక్ట్ పేమెంట్స్ పైన క్లిక్ చేసేసి అండ్ అమౌంట్ మనకి ఎంత కావాలి, 10, 20, 100 అలా ఎంత కావాలంత. ప్రజలు 50 అయితే క్లిక్ చేస్తున్నాను శాంపుల్కి. ఇక్కడ 50 అని క్లిక్ చేసేసి ఇక్కడ కలెక్ట్ పేమెంట్ చేసేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ కస్టమర్ కార్డ్ ఇచ్చారనుకోండి, ఎన్ఎఫ్సి ఉంటే మనకి ఇక్కడ ఎన్ఎఫ్సి ట్యాప్ చేస్తే మనకి డైరెక్ట్ అయిపోతుంది. లేదు అంటే చిప్ ఉందనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకు అక్కడ చూపించేస్తుంది. ఒకవేళ లేదు కస్టమర్ స్కానర్ అడుగుతున్నాడు అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మనకు స్కాన్ క్యూఆర్ అని కనబడుతుంది కదా. ఇక్కడ స్కాన్ క్యూఆర్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్యూఆర్ ఇక్కడ చూపించట్లేదు, క్యూఆర్ అయితే ఆటోమేటిక్గా అయితే మనకు వచ్చేస్తుంది. సో కస్టమర్ పేమెంట్ చేశారు. దాని తర్వాత మనకు ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఈరోజు మనం చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్, సక్సెస్ అయిన, పెండింగ్ ఉన్నాయి, రీఫండ్ అయినా చూసుకోవచ్చు. డేట్, మనం పాత డేట్స్ ఉంటాయి కదా రీసెంట్గా, డేట్ లేదంటే కస్టమ్ డేట్, మీరు ఏదైనా డేట్ వేరే చూసుకోవాలనుకుంటారు అనుకోండి, ఇక్కడ కింద కస్టమ్ డేట్ అని ఉంటుంది. సో మీరు క్లిక్ చేసి మనకి ఏ డేట్ అయితే కావాలో డేట్ కూడా మీరు క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ చూపిస్తుంది. అండ్ మిషన్ చేశారా, పేమెంట్ సోర్స్ అంటే క్రెడిట్ కార్డ్తో పే చేశారా లేదంటే డెబిట్ కార్డ్తో యూపీఐ, మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వద్దాం. ఇక్కడ ఆఫర్స్, లైక్ పేటిఎం స్వైపింగ్ మిషన్ మనకి ఏమైనా ఆఫర్స్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. వాచర్స్ కానీ ఆఫర్స్ మనకి ఇక్కడ చూస్తుంది. క్యాష్ బ్యాక్ ఏమైనా వస్తుంటే స్వైపింగ్ మిషన్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, అప్పుడప్పుడు ఆఫర్స్ మనకి అక్కడ చూపిస్తుంది. అండ్ సెట్టింగ్స్ చూద్దాం. మనకి ఇక్కడ ప్రింట్ సెలెక్షన్ కానీ, డివైస్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ కేటగిరీ అవన్నీ ఇక్కడ ఉంటాయి చూసుకోవచ్చు. దీన్ని ఏమైతే నొక్కకండి, కంపెనీ నుంచి ఎలాగ వచ్చిందో సేమ్ అలాగే వాడండి. ఇక్కడ సౌండ్ నోటిఫికేషన్స్, మనకు సౌండ్ ఎంత కావాలి అంటే క్యూఆర్ లింక్స్ ఏమైనా కావాలా, అండ్ లాంగ్వేజ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి, లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ మిషన్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కనబడుతుంది కదా ఫాంట్, సో అది కూడా మనకి ఏ లాంగ్వేజ్లో కావాలని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది చూసుకోవచ్చు. మనం అది కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వద్దాం. ఇక్కడ అబౌట్ కార్డ్ మిషన్, మనం కార్డ్ మిషన్కి ఒక సీరియల్ నెంబర్ కానీ అవి మిగతా అవన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ కార్డ్ మిషన్ ఉంది కదా అక్కడ. అండ్ ఇది డిస్ప్లే, బ్రైట్నెస్ లెవెల్, ఒక మనకు ఛార్జింగ్ తక్కువ కావాలనుకుంటే ఇక్కడ మనం బ్రైట్నెస్ లెవెల్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, బ్రైట్నెస్ ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్, వాల్ పేపర్స్ అని పెట్టుకోవచ్చు. లేదంటే డార్క్ థీమ్ అంటే వైట్ ఉంది కదా, ఇలా డార్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ టైమ్ అవుట్, మనకి ఎంతలో కావాలి స్క్రీన్ టైమ్ అవుట్, ఎంతలో ఏ టైంలో మనకు స్క్రీన్ ఆఫ్ అయ్యేది కావాలి, ఒకవేళ మిషన్ వాడకపోతే కూడా మనకి సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ అంటే లెటర్స్ మనకి ఎంత సైజులో కావాలని కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇదంతా ఇంకా అనవసరం. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. వైఫై కనెక్షన్ చేసుకోవచ్చు, నెట్వర్క్ స్పీడ్, యాక్సెస్ పాయింట్స్ అవన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీటినైతే ఏం చేసుకోకండి, జస్ట్ మీకు ఏమైనా సెట్టింగ్స్ మెయిన్ అనుకుంటే మాత్రం జస్ట్ డిస్ప్లే సెట్టింగ్స్, మీకు బ్యాటరీ కొంచెం ఎక్కువ రావాలనుకుంటే బ్రైట్నెస్ లెవెల్ కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. మనకు కొంచెం బ్యాటరీ అనేది ఒక 1/2 అవర్ 1 అవర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ షిఫ్ట్ మేనేజ్మెంట్, వీళ్ళు ఎవరంటే ఇప్పుడు మన కంపెనీకి ఎవరైనా షిఫ్ట్ మేనేజ్మెంట్ అవుతుంటారు కదా, లైక్ సేల్స్ పర్సన్ ఎవరైనా ఉంటే మనం ఇక్కడ ఆన్ చేసుకుని సెట్టింగ్ చేసుకోవచ్చు. సో మనకి పేటిఎం వాళ్ళు లేదంటే మీరు ఏదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్, లైక్ ఏ బ్యాంక్ అయినా స్వైపింగ్ మిషన్ యూజ్ చేస్తుంటే వాళ్ళు మనకి సెట్టింగ్ చేసి అనేది ఇస్తారన్నమాట. మిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మనకి ఇక్కడ కాల్ అటెండ్ ఉంటుంది. సో ఈ నెంబర్ నుంచి మనం కాల్ చేసుకోవచ్చు. లాస్ట్లో మళ్ళీ ఇక్కడ
కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. జస్ట్ ఏం లేదండి, షార్ట్కట్లో చెప్పాలంటే మీరు పేమెంట్ యాక్సెప్ట్ చేయాలి కస్టమర్ దగ్గర నుంచి అంటే కలెక్ట్ పేమెంట్స్ చేయండి. అండ్ మీకు ఎంత అమౌంట్ కావాలో అంత క్లిక్ చేసి ఇక్కడ కలెక్ట్ మీద క్లిక్ చేయండి. లైక్ ₹1 మీకు అంటే ఎంత కస్టమర్ ఎంత పర్చేస్ చేస్తే అంత అమౌంట్ క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ కస్టమర్ QR కోడ్ అడిగినట్టయితే ఇక్కడ స్కాన్ QR ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే QR కోడ్ జనరేట్ అవుతుంది. లేదు అనుకుంటే కస్టమర్ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఇస్తాను. ఒకవేళ NFC ఉంటే ఇక్కడ ట్యాప్ చేయండి, జస్ట్ ఇలా ఒక టైప్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదంటే ఒకవేళ కార్డు చిప్ ఉంటే మాత్రం చిప్ ఇన్సర్ట్ చేసి పిన్ నెంబర్ కొట్టి అక్కడ కన్ఫర్మ్ నొక్కేస్తే ఎంటర్ అయిపోతుంది. మీరు ఇప్పుడు అది చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసుకోవాలనుకోండి, ఇక్కడ జస్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది. సో హిస్టరీలోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు, మీకు హిస్టరీ మొత్తం కనబడుతుంది. ఒకవేళ మీరు డేట్ వైజ్ కావాలనుకుంటే ఇక్కడ డేట్ సెలెక్షన్ చేసుకోవచ్చు. స్టేటస్ అంటే పెండింగ్లో ఉందా సక్సెస్ అయిందని కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ సైడ్స్లో మనకు వాల్యూమ్ బటన్స్ ఉంటాయండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అప్ అండ్ డౌన్, ఒకవేళ మనకు వాల్యూమ్ ఎక్క కావాలనుకుంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు. మీడియా వాల్యూమ్ అంటే మనకు ఇక్కడ పేమెంట్ రిసీవ్ అయిన ఇక్కడ వాయిస్ వస్తుంది కదా, సో వాయిస్ మనకు తక్కువ కావాలా ఎక్కువ కావాలా మనం ఇక్కడ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే పవర్ బటన్ ఉంటుందండి. ఇలా దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ పవర్ ఆఫ్, రీస్టార్ట్, స్క్రీన్ షాట్, సర్వీసెస్ బేస్ అని ఉంటుంది. సో ఇవి లాస్ట్ 3 అయితే ఏం నొక్కకండి. ఇప్పుడు మీకు సిగ్నల్ అయితే రాకపోతే ఏమైనా ప్రాబ్లం అనిపించినట్టయితే రీస్టార్ట్ బటన్ నొక్కండి, మనకు అది క్లియర్ అవుతుంది. ఇక్కడ నైట్ మనం షాప్ క్లోజ్ చేసి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ వాళ్ళైతే పవర్ ఆఫ్ చేసి అయితే వెళ్ళండి. సో మనకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. జస్ట్ ఇది ఒక 5 సెకండ్స్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది, అంతే. పవర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఆఫ్ అయిన తర్వాత మనం దీన్నే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది మిషన్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.